వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం అయితే మనం కోంపల్లిలో ఉన్నామండి. ప్రతి ఒక్కరికి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ లక్షల్లో అయితే ఖచ్చితంగా లాభాలు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బట్ దానికి ఏ విధంగా బిజినెస్ చేస్తే బాగుంటుంది? కొంతమంది అయితే ఇంట్లోనే ఉండి చేసుకునే బిజినెసెస్ ఏమైనా ఉంటే పెట్టుబడి పెట్టుకుని మరీ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను కోంపల్లికి వచ్చాను. సో కోంపల్లిలో అయితే మషినరీ అండ్ ఎక్విప్మెంట్స్ మీకు కొన్ని నేను చూపిస్తాను. అది కూడా ఎవరిది అని అంటే బ్రాండ్ మీకు ఆటోమేటిక్గా తెలుసు, హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మషిన్స్ ఏవైతే ఉన్నాయి అంటే లాండ్రీకి సంబంధించిన మషిన్స్ అండ్ విమెన్ రిలేటెడ్ మషినరీ అండ్ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు బిజినెస్ చేసుకునే విధంగా సో కొన్ని మషిన్స్ అయితే ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను అవి. సో చూసిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఒక్కసారి అయితే వర్కింగ్ కండిషన్ ఏంటి, మషిన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూపిస్తాను మీకు నాతో పాటు. సో ఈరోజు మనతో పాటు హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ నుంచి ఆగ్నెస్ గారు ఉన్నారు. పర్టికులర్గా ప్రజెంటేషన్ అయితే ఇది ఉంటుంది మషిన్. సో ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అనేది హరిణి గారే చెప్తారు. ప్రతి విమెన్ తెలుసుకొని మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్ కనుక బాగా నచ్చి ఒకసారి బిజినెస్ మోడల్లోకి వెళ్ళి సో మనం కూడా బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం సో ఆగ్నెస్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీరు క్లారిటీ తెచ్చుకొని సో మషిన్ కావాలంటే మషిన్ తీసుకోవచ్చు. ఒకసారి నేను అడుగుతాను ఇన్ఫర్మేషన్స్లో ఏంటి, ఏ విధంగా ఉంటుంది, వర్కింగ్ కండిషన్ ఏంటి అనేది. సో మేడం, అసలు ఈ మషిన్ అంటే శారీ ఫోల్డింగ్ మషిన్, సో దీనికి సంబంధించింది అసలు ఏంటి, మషిన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ నాగరాజ్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు ఇది వచ్చేసి హరిణి లాండ్రీలో మాది శారీ రోలింగ్ మిషన్. ఇది ఇప్పుడు ఎక్కువ మటుకు లేడీస్కి ఆపర్చునిటీ చాలా ఉంది దీంట్లో బిజినెస్ పరంగా చూసుకుంటే. మా దగ్గర వచ్చేసి 4 మోడల్స్లో ఉంది. అంటే కస్టమర్స్కి కన్వీనియంట్ బడ్జెట్లో ఉండేలాగా 1,80,000 నుండి 3,20,000 వరకు ఉంది. దీంట్లో ఏంటంటే సెమీ ఆటోమేటిక్లో ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్లో ఉంది, తర్వాత కస్టమర్కి కన్వీనియంట్గా ఎలక్ట్రిక్లో కూడా ఉంది, ఎల్పిజి గ్యాస్లో కూడా నడిచేలాగా ఉంది. అలా 4 మోడల్స్లో ఉంది. దీంట్లో ఏంటంటే మనం అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చేసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ప్రాబ్లం, ఈవెన్ హెవీ టు హెవీ బ్రైడల్ శారీస్ కూడా చేసుకోవచ్చు మనం దీంట్లో. ఓకే. సో మీరు ఇందాక అన్నారు కదా ఆటోమేటిక్ ఉంది, సెమీ ఆటోమేటిక్ కూడా ఉందని చెప్పేసి అన్నారు. గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉందని చెప్పేసి అన్నారు. ఒకవేళ కంప్లీట్ ఎలక్ట్రిక్లో వెళ్తే మనకు 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. లేదు మనకి గ్యాస్లో కావాలి అంటే సింగిల్ ఫేజ్ కరెంట్ అండ్ గ్యాస్లో ఉండాలి 2. గ్యాస్లో ఏంటంటే మనకు మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈవెన్ మనం ఇంట్లో అయినా సెటప్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మనకు వచ్చేసి ఈ సైజ్ వచ్చేసి మనకు 7.5 feet ఉంటుంది లెంత్లో, విడ్త్లో 4 feet ఉంటుంది. సో కన్వీనియంట్గా మీకు కస్టమర్స్కి కన్వీనియంట్గా మేము మొత్తం డిస్మాంటిల్ చేసి కూడా కస్టమర్ ప్లేస్లో అసెంబుల్ చేస్తాము. అంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి, రూమ్స్లో పెట్టుకునే వాళ్ళకి ఎంట్రన్స్ చిన్నగా ఉంటుంది కాబట్టి సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది మా దగ్గర. ఓకే. సో సైజ్ వచ్చేటప్పటికి ఎవరికన్నా అంటే ఇంట్లో పెట్టుకునే బిజినెస్ చేసుకునే వాళ్ళకి 7.5 by 14 ఉంటుంది, 4 feet విడ్త్లో. ఓకే. సో ఓవరాల్గా మషిన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో విమెన్ ఎవరైనా ఇంట్లోనే కూర్చొని బిజినెస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అండ్ 2 typesలో ఇది ఉంది, గ్యాస్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది. సో ప్రస్తుతం ఇది ఏంటంటే గ్యాసా ఎలక్ట్రానిక్స్? అయితే ఇది గ్యాస్ అండి ప్రస్తుతానికి. సో ఎందుకంటే అంటే ఖర్చు తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఏముంటుందండి అంటే మెయింటెనెన్స్ ఈజీ చేసుకోవడం కోసమే? ఇప్పుడు ఎలక్ట్రిక్ అయితే మనకి హీటర్స్ ఉంటుందండి లోపల, ఈ రోలర్ లోపల మనకి హీటర్స్ వస్తుంది. గ్యాస్ అయితే మనకి బర్నర్ వస్తుంది అనమాట. గ్యాస్ అయితే బర్నర్. సో దానివల్ల శారీస్కి ఏం కాదు, ఏం డ్యామేజ్ ఉండదు. హెవీ టు హెవీ బ్రైడల్ శారీస్ కూడా చేసుకోవచ్చు. మేము కస్టమర్స్కి కూడా ఏం చెప్తామంటే, ఒకవేళ మా దగ్గర కస్టమర్స్ డెమోకి వస్తున్నారంటే వాళ్ళనే శారీస్ తెచ్చుకోమంటాం. సో వాళ్ళు తెచ్చిన శారీస్ వాళ్ళ ముందే మేము డెమో కూడా చూపిస్తాం. ఆ ఆప్షన్ కూడా ఉంది. ఏ శారీ అయినా తెచ్చుకోవచ్చు. కస్టమర్ 2-3 శారీస్ తెచ్చుకుంటే వాళ్ళ ముందే మేము డెమో కూడా చూపిస్తాం. ఓకే, చాలా బాగుందండి. అయితే ఎవరైనా సరే ఈ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుందాం అనుకున్నటువంటి ఉమెన్స్ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, వీళ్ళు బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే అవకాశాలు ఎలా ఉంటాయి? అంటే ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? మనం మార్కెటింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిషన్ తెచ్చుకొని మనకే కస్టమర్స్ వస్తారు అంటే అవ్వదు. సో మనం కొంచెం మార్కెటింగ్ చేయడం కానీ, ఇప్పుడు ఏదైనా లొకాలిటీలో మీరు సైన్ బోర్డ్స్ పెట్టుకోవడం కానీ మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. మీరు డ్రై క్లీనింగ్ షాప్స్ కానీ,
లేదా బొటిక్స్ని కానీ లేదా షోరూమ్స్లో కూడా మనకి అంటే వాళ్ళు చేస్తూ Saree ఉంటారు కదా folding. శారీ ఫోల్డింగ్ అట్లాంటి మీరు కాంటాక్ట్స్ పెట్టుకుంటే మీకు రెగ్యులర్గా ఇన్కమ్ అనేది ఉంటుంది మీకు. సో బోటిక్స్ కానివ్వండి. బోటిక్స్ కానివ్వండి, అందరు బోటిక్ ఉన్న వాళ్ళు పెట్టుకోరు. సో వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కస్టమర్స్కి ఒకటే దగ్గర అన్ని అంటే బ్లౌజ్ కుట్టించుకునే దగ్గరనే రోలింగ్ కూడా అయిపోతుంది అంటే వాళ్ళతో కాంటాక్ట్స్లో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే బిజినెస్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ చేసుకోవచ్చు. శారీది ఒకసారి ఏమన్నా పెట్టి చూపిస్తారండి, అంటే వర్కింగ్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? యా చూపిస్తాను. ఓకే. అంతా బాగుందండి. సో దీనికి పర్టికులర్గా అంటే అడిషనల్గా ఏమైనా ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఈ మషిన్కి? ఉంటుందండి. ఇది వచ్చేసి ఇదైతే మామూలుగా ఇప్పుడు నేను ఆన్ చేసి చూపించాను కదా, ఇది ఆన్ బటన్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి మనకి స్టార్చ్ అండ్ మనకి స్ప్రే అవ్వడానికి ఈ బటన్స్ అన్నమాట. సో ఈ స్టార్చ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఈ సపరేట్ గా మనం ట్యాంక్ ఇస్తాము. ఓకే ఓకే, మీరు ఇందాక అన్నారు కదా. సో ఇప్పుడు మనకి స్ప్రే అయింది కదా, అది వచ్చేసి మనం ఈ ట్యాంక్ లో ముందే మనం స్టార్చ్ అనేది వేసి పెట్టుకుంటే అది మనకి అక్కడ స్ప్రే అవుతుంది అన్నమాట. ఓకే, ఇది స్టార్చ్ ట్యాంక్ అండి. అండ్ మీరు ఇందాక అన్నారు గ్యాస్ కి సంబంధించింది. గ్యాస్ హీటింగ్ అనేది గ్యాస్ తో వస్తుంది, త్రూ గ్యాస్ వస్తుంది. ఈ కంప్రెసర్ అనేది మనకి ఎయిర్ ఫిల్ అయ్యి మనకి స్ప్రే అవుతుంది. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్ని మేము ఇస్తాం, అంటే సిలిండర్ ఇవ్వము, ఇవన్నీ అయితే వస్తుంది మనకి. సో మొత్తం సెటప్ ఈవెన్ రెగ్యులేటర్ తో పాటు ఇస్తాం మేము. ఓకే, వెరీ గుడ్ అండి. అంటే నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఇందాక శారీది మీరు చేసేటప్పుడు కొంచెం స్ప్రింకిల్ లాగా వాటర్ వచ్చాయి. వాటర్ కాదు, స్టార్చ్ స్టార్చ్ అది కంప్రెసర్. సో ఈ రెండు ఎవరైనా సేల్ తీసుకోవాలి అనుకుంటే అవి రెండు ఫ్రీగా ఉంటాయి. గ్యాస్ అయితే పాటు అన్ని కంప్లీట్ గా ఇస్తాం. గ్యాస్ అయితే గ్యాస్, ఎలక్ట్రిక్ అయితే ఎలక్ట్రిక్. సో ప్రస్తుతం అయితే వీళ్ళు గ్యాస్ పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. అంటే తక్కువ, చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఎక్కువ ఎందుకు పెట్టుకోవటము, దానివల్ల ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి కదా అని చెప్పేసి ఎటువంటి ఉద్దేశంతో ఇది తీసుకున్నారు. సో ఓవరాల్ ఎక్విప్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు. ఒక సిలిండర్లో వచ్చి మనకు ఒక 300-350 శారీస్ వరకు చేసుకోవచ్చు. ఒక్క సిలిండర్కి వచ్చేటప్పుడు 300-350 వరకు చేసుకోవచ్చు. అన్న యావరేజ్ చూసుకుంటే అండి పర్ మంత్ ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు అంటారు? అంటే మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది, కానీ ఈజీగా మీరు ఒక 50 శారీస్ అని పెట్టుకోండి. డైలీ 50 to 100 శారీస్ పెట్టుకుంటే మనకి ఈజీగా 1.2-1 lakh వరకు అయితే ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మనకు మార్కెటింగ్ ముఖ్యం, అది చేసుకుంటారు. మనం ఇంట్లో పెట్టుకొని చేస్తే అయితే మనకు అంత అమౌంట్ ఇంత వస్తుందా అని అనుకుంటారు. సో మనం చేసే మార్కెటింగ్ బట్టే ఉంటుంది. ఓకే, ఫెంటాస్టిక్ అండి. అంటే చాలామందికి ఉపాధి కలిగే విధంగా మషిన్ తీసుకుంటే, అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మీరు కనుక మషిన్ తీసుకొని ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఏదైనా సరే ఉంటుందన్నమాట. అయితే ఎవరికైనా కావాలి తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒకసారి మీకోసం అని చెప్పేసి నేను అడుగుతాను. సో ఇది మషినరీ ఎక్విప్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, అండ్ సర్వీసెస్ అసలు మీరు ఏ విధంగా ఇస్తారు? ఎందుకంటే మషిన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తాయి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, రెస్పాన్స్ కూడా చాలా మంది కనుక్కుంటూ ఉంటారు. సో ఏ విధంగా? మాది వచ్చేసి కోంపల్లిలో ఉందండి ఆఫీస్, ఫ్యాక్టరీ వచ్చి మేడ్చల్లో ఉంది. సో మా నంబర్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఏ నెంబర్లో కాంటాక్ట్ చేసినా మేము మీకు డీటెయిల్స్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత సర్వీస్ విషయంకి వస్తే మీరు సర్వీస్ అనేది ఇంపార్టెంట్. సో కంపల్సరీ మా సర్వీస్ నంబర్స్ వేరేగా ఉంటాయి. ఆ నంబర్స్లో అంటే మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఆ నంబర్స్లో కాంటాక్ట్ చేస్తే సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. మేము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎందుకంటే పెట్టగానే కొంచెం డౌట్స్ వస్తుంటాయి. సో మేము మోస్ట్లీ వీడియో కాల్లోనే వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ అవ్వకపోతే టెక్నీషియన్స్ని పంపిస్తాము.
ఓహో, ఇక్కడ నుంచి మీరు అక్కడికి టెక్నీషియన్స్ పంపిస్తారు. వెరీ గుడ్ అండి. ఇంతకుముందు మీరు అడిషనల్ ఎక్విప్మెంట్ ఒకటి అడిగారు కదా, దాంట్లో ఇది కూడా మనకు ఒకటి అడిషనల్ ఇది అనమాట, స్టీమ్ ఐరన్ టేబుల్ ఇది. దీంట్లో ఏంటంటే మనము వర్క్ బ్లౌజెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీంతో. అంటే శారీస్ ఇచ్చే వాళ్ళు కంపల్సరీ బ్లౌజెస్ కూడా ఇస్తారు కాబట్టి సో ఇది కూడా తీసుకుంటే బాగుంటుంది. సో ఆ మషిన్తో పాటు అంటే జనరల్గా మీరు ఇందా చూసిన మషిన్తో పాటు అడిషనల్ ఇది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. దీనికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే. సో ఇది ఎలా అంటే బ్లౌజ్ ఏ విధంగా మామూలుగా ఇప్పుడు నార్మల్ ఐరనింగ్ చేసే వాళ్ళు కూడా అంటే చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ వర్క్ శారీస్ ఉన్నాయి కాబట్టి ఈ స్టీమ్తో ఏంటంటే మనకి ఈజీగా అవుతుంది. ఈ స్టీమ్ది కూడా మనం చేసుకోవచ్చు, హెవీ వర్క్ శారీ వర్క్ బ్లౌజ్ అయినా చేసుకోవచ్చు. సో ఏదైనా సరే బట్ట పాడవకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఇది ఉంటుంది. సో సపరేట్ ఎక్విప్మెంట్ ఇది. వీటితో పాటు అంటే జనరల్ ఎక్విప్మెంట్తో పాటు ఇది సపరేట్ ఎక్విప్మెంట్ ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు. సో దాంతోపాటు ఇది కూడా తీసుకోవచ్చు. సో అది డీటెయిల్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు మనతో పాటు ఆగ్నెస్ గారే మీ ముందుకు వచ్చి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో చాలా క్లియర్గా బిజినెస్ మోడల్ ఇది ఉంటుంది, మషిన్ ఎక్విప్మెంట్ ఇది ఉంటుంది, అండ్ సర్వీస్ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు త్రూ వీడియో కాల్ లేదంటే పర్సన్ అక్కడ పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగానే సరే సర్వీస్ ప్రాబ్లం ఉంటే కూడా క్లియర్ చేస్తారు. సో మషిన్ కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే డేటా ఏమైనా కావాలి అనుకుంటే కూడా ఎంక్వైరీ కోసం మీరు కాల్ చేయొచ్చు. లేదు అని అంటే మీకు డైరెక్ట్గా కోంపల్లోనే వాళ్ళకి ఇక్కడ ఆఫీస్ ఉంది, మీరు ఆఫీస్కి వచ్చి కూడా డెమో చూసి మీకు నచ్చితేనే మీరు తీసుకోవచ్చు. So anyways, thank you Andy. Thank you so much Agnes. Thank you Andy. Thank you. Hi Andy, my name is Revati. We just launched Saree Care Center by Sitara in Dallas. Harini Laundry Equipment and Services వాళ్ళు మా manufacturers అండి India లో. We saw this ad through Suman TV and contacted the company, and so far we have had like such a great experience with service and everything. We just launched this Sunday in USA, so we'll be starting distribution and franchise all over the USA. Meek akkada setup kani services kani will provide them all the way in Northern America. So for any details please contact me or Harini Laundry Equipment Services for franchise or anything further. Thank you so much.